పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని ఇంటికాడ. ప్రస్తుతం బాధితుడు బాలకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. బాలకృష్ణతో మాట్లాడదాం. బాలకృష్ణ గారు, ఏం జరిగింది అసలు? సార్, నేను వరంగల్ నుంచి మా అత్తగారింటికి బయలుదేరినా సార్. బయలుదేరే క్రమంలో మా ఇంటి దగ్గర చిన్న గొడవ అవుతుంది సార్. మా మమ్మీకి మా మిస్సెస్కి గొడవ అయితే, ఇక్కడ గొడవ అవుతుంది కదా, ఒక 2 days మీ ఇంటికి పోయేద్దామని చెప్పి నేను సాయంత్రం పూట బయలుదేరుతా సార్. హలో, వినబడుతుంది, చెప్పండి. బయలుదేరుతా సార్. బయలుదేరే టైంలో నైట్ 7:30 అట్లా అవుతుంది సార్. 7:30 క్రమంలో పోలీసు జీప్ అనేది ఆ జీప్ తెలియకుండా ఒక అడ్డ పెట్టింది. అక్కడ అడ్డ పెట్టిన తర్వాత ఆపుతుంటే నేను ఎవరు డ్రైవర్ అతను ఆపుతుంటే, సార్ ఫ్యామిలీతో ఉన్నా, కొంచెం నేను వేరే ప్రాబ్లం ఉన్నా సార్ అని అతను చెప్తా ఉంటా. ఆయన ఈనడు, సార్ ఇట్లా సోయన్స్ అని చెప్తానా కూడా ఆయనే అని మా ఎస్ఐ గారు వచ్చి ముందు ఆపుతాడు. ఆపిన తర్వాత సార్ ఇట్లా అని చెప్పి నేను చెప్తా, డైరెక్ట్ వచ్చేసి ఒక చెంప కొడతాడు సార్. నన్ను చెంప మీద కొడతాడు. చెంప మీద కొట్టిన తర్వాత, సార్ ఇట్లా ఏంది సార్, దీన్ని దేని గురించి సార్, ఎందుకు అది అని అడిగితే ఏం రాలేదు అని చెప్పి తిడుతూనే ఉంటాడు. అరే ఏమైంది సార్, ఇప్పుడు నేను ఏమన్నా సార్ అని అంటేనే తిడుతూనే ఉంటాడు. ఆ ఊదు అంటాడు. ఊది 4-5 సార్లు 10 సార్లు ఊదుతా సార్. వచ్చింది మీరు ఊదితే 49. నాకైతే వాళ్ళు రిసిప్ట్ కూడా నాకు ఇవ్వలేదు సార్. 49 అని వాళ్ళే చెప్తున్నారు. 49 అని చెప్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారు బాలకృష్ణ గారు? నేను, మా మిస్సెస్, పాప, బాబు సార్, 4. అయితే మా వర్ధన్ పెడదాక బస్ ఎక్కించిన. ఊర్లోకి మళ్ళీ ఏముండేవి సార్, ఆ ఊర్లో పోవడానికి ఏముండేవి. దాంట్లో నేను బస్ ఎక్కించిన, దింపిన తర్వాత చేసింది తప్పే, మిమ్మల్ని చెంపపైన కొట్టడం. కానీ మీరు 4 తాగి బైక్ పై వెళ్ళడం తప్పు కదా? 100% తప్పే సార్. తప్పు ఉంది సార్. కానీ వెహికల్ ఉండే సార్ ఆ టైంలో, అది నా బాంతే తప్ప వేరే ఏం లేదు సార్. అప్పటికి వెహికల్ ఉంటేనేమో నేను ఏదైనా ఎక్కించి పోయి పంపించేవాడిని. కానీ ఏం లేదు కదా, సరే నిమ్మలంగా పోదాం తీ అన్నట్టే అనుకుని మెల్లగానే పోతున్నాం సార్ దాంట్లో. ఓకే, మీరు ఇక్కడ పోలీసుల వైపు తప్పు ఉంది బాలకృష్ణ గారు, మీ వైపు కూడా తప్పు ఉంది. కానీ చాందర్ అనే ఎస్ఐ చాలా మందితో ఇలాగే ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్లు ఉన్నాయి. వెహికల్ని రోడ్డుకి అడ్డంగా పెట్టి, బాలకృష్ణ గారు మీరు లైన్లోనే ఉండండి. అవును సార్, రోడ్డుకి అడ్డంగా పెట్టి, ఎస్ఐ గారు మీరు కూడా వినాలి, బహుశా ఇది బిగ్ టీవీలో ప్రసారం అవుతుంది. ఓకే, రోడ్డుకి అడ్డంగా వెహికల్ పెట్టి అలా ఆపేసి ఉంటే ఆ చీకట్లో 2 లారీలు కూడా మీ కారణంగా గుద్దుకున్నాయని చెప్తున్నారు. సో మనం చేసేటటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ ఏదైనా తనిఖీలు మరో ప్రమాదానికి దారి తీయకుండా ఉండాలి పోలీసు అధికారులు చేసే తనిఖీలు. అండ్ కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కింద కూడా వస్తుంది. పోలీస్ డ్రెస్ యూనిఫామ్ ఉండొచ్చు, కానీ అక్కడ పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి. అండ్ బాలకృష్ణ గారు, మీరు బైక్ పైన 2-వీలర్ పైన, బహుశా మీరు మీ భార్య వెళ్ళాల్సిన 2-వీలర్ పైన ఇంకో 2 తీసుకుని మీరు తాగి వెళ్ళడం అనేది తప్పే. అవును సార్. సో అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఊదమన్న, పైగా 40 పాయింట్లు వచ్చాయి. ఒకవేళ మీరు పడ్డా పోలీసులు పట్టించుకోలేదు అంటారు రేపు. అఫ్ కోర్స్ చాందర్ తప్పు చేస్తూ ఉండొచ్చు, చాందర్ పోలీస్ ఎస్ఐ దురుసుగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. ఆ నడు రోడ్డుపై మిమ్మల్ని అలా వదిలేసి, మహిళతో పిల్లలతో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెహికల్ని పోలీసులు కూడా తీసుకు వెళ్ళిపోవడం తప్పే పోలీసులు చేసింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అండ్ చాందర్ ఎస్ఐ గారికి అప్పటికి నేను ఏం మాట చెప్తున్నా సార్, నైట్ అయింది, పిల్లలు ఉన్నారు, మా మిసెస్ పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది సార్. వాళ్ళకి లేదు, తాగి తీసుకెళ్లి దేనైనా గుద్దితే ఏమవుతారనే ఆలోచన మీకు లేదా? పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, మీరు వెళ్ళి ఏదైనా గుద్దితే హెల్మెట్ కూడా లేదు. హెల్మెట్ ఉందా మీకు? యాక్చువల్లీ ఇంట్లో లేదు సార్, లేదు. హెల్మెట్ లేదు, తాగి ఉన్నారు, 2-వీలర్ పైన 4 మీ భార్య మీ కుటుంబాన్ని తీసుకుని వెళ్తున్నారు. పోలీసులు చేసిన తప్పే అయ్యి ఉండొచ్చు, మీరు చేసింది పరమ తప్పు. మీరు వెళ్ళి అవునైనా గుద్దొచ్చు, వాళ్ళ కింద పడితే తలకు తగిలితే ప్రాణాలు కోల్పోవచ్చు. మీ పిల్లల ప్రాణాలు మీరు పనంగా పెట్టారు, తెలుస్తుందా మీకు? చాందర్ ఏదైనా చేసి ఉండొచ్చు. ఎస్, చాందర్ ఏం చేస్తున్నాడు అనేది పబ్లిక్ బైట్స్ తీసుకుందాం, పబ్లిక్ దగ్గరికి వెళ్దాం. చాందర్ ప్రజలను వేధిస్తూ ఉన్నాడా? మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడా? లారీలు అడ్డుపెట్టి సినిమాలో హీరో లాగానో లేదంటే విలన్ పోలీస్ లాగానో రోడ్లపైన ప్రవర్తిస్తున్నాడో యూనిఫామ్ చూసుకుని అనేది మనం ఎంక్వైరీ చేద్దాం. కానీ మీరు చేసింది తప్పు. తాగితే ఇంట్లో కూర్చుని తాగండి, ఎవరైనా కూడా. తాగి రోడ్లపైకి వచ్చి మీరు ప్రమాదాలకు గురవడం, మీరు ఇతరులకు ప్రమాదాలకు గురి చేయడం మాత్రం చేయొద్దు బాలకృష్ణ గారు. 100% తప్పేనా మీరు చేసింది?
100%. కానీ పోలీసులు మీ చెంప పైన కొట్టడం తప్పే. ఒకవేళ మీరు తాగున్నట్లయితే మిమ్మల్ని నేను ఒప్పుకున్నా కొట్టకూడదు, సార్, నేను బతిలాడినా మిమ్మల్ని సార్. కొట్టకూడదు, కానీ మీకు వెహికల్ కూడా వదలకూడదు. మీకు వెహికల్ కూడా వదలకూడదు. ఇంకేమన్నా చేయొచ్చు అంటే మీరు తాగున్నారు కాబట్టి, అక్కడ మీ పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రోడ్డు పైన వదిలేసి వెళ్తే మరి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకేదైనా చేసి ఉండాల్సింది. ఇంకేదైనా ఆటోని రప్పించో, ఆ ఆటోకి మీ చేత డబ్బులు ఇప్పించి మిమ్మల్ని పంపించి ఉండాల్సింది. అక్కడ మీ వెహికల్ ఇస్తే మళ్ళీ మీరు వెహికల్ వేసుకెళ్తారు, హెల్మెట్ లేదు, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలియదు, తాగున్నారు, మీ కుటుంబ సభ్యులను ఇద్దరు ప్రయాణించాల్సిన బైక్ పై నలుగురిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ పోలీసులు చేసిన తప్పే అయి ఉండొచ్చు, కానీ మీరు చేసింది పరమ తప్పు బాలకృష్ణ గారు. ఇంకెప్పుడు తాగి డ్రైవ్ చేయకండి. 100% సార్. మీ పిల్లలు ఉన్నారు, ఎంత ఏజ్ మీ పిల్లలది? సార్ పాప 12 ఉంటారు సార్, బాబు 10 ఉంటారు సార్. పాప 12 ఏళ్ళు, బాబు 10 ఉంటారు సార్. ఏం చదువుతున్నారు? సార్ 7th పాప సార్, ఉమ్, బాబు 5th సార్. ఒకవేళ రోడ్డు పైన తాగి ఎంతమంది పడిపోతున్నారో మీకు చూస్తున్నారా? తాగి వాహనాలు నడిపి ఎంతమంది ప్రమాదాలు గురవుతున్నారో మీరు చూస్తున్నారా? 100% సార్. కాకపోతే నైట్ టైంలో ఉండదు కాబట్టి నైట్ టైంలో తాగితే మీరు కూర్చోండి, లేదంటే ఆటోని పిలిపించండి, ఇంకో బస్సు ఎక్కించండి. మీరు అసలు నడపడం తప్పు బాలకృష్ణ గారు, మీకు అర్థమవుతుందో లేదో నేను అంటున్నాను కాదు. ఎస్ పోలీసులు చేసిన తప్పే, వాళ్ళని కూడా అందాం. కానీ మీరు ఎందుకంటే నాకు మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. హైదరాబాద్లో రోడ్ల మీద ఎంతో మంది తాగి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు, చిన్న చిన్న పిల్లలు. రైట్ బాలకృష్ణ గారు, రైట్. ఎస్ చాందర్ పోలీస్ అధికారి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుకు అడ్డంగా వెహికల్ పెట్టి ఆయన కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. నిజంగా ఆయన అలా చేస్తూ ఉంటే డిఎస్పీ గారు మీరు కొన్ని శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు నిజంగా చాందర్ అనే ఎస్ఐ ఆయన రూల్స్ను పరిమితిని దాటి ఆయన ఏమైనా ప్రవర్తిస్తున్నారేమో మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది డిఎస్పీ గారు అండ్ జిల్లా ఎస్పీ గారు. 2 ఇక్కడ బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎవరైనా కుటుంబాలను తీసుకుని తాగి రోడ్లపైన వెళ్దాము అని అనుకుంటే పోలీసులు ఊరికే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. అందరూ కూడా రూల్స్కి లోబడే ఉండాలి.